వరల్డ్ మొత్తం మీద చూసుకున్నట్లయితే పర్ ఇయర్ 1.32 బిలియన్ల మంది చనిపోతున్నారు యాక్సిడెంట్స్ బారిన పడి. అందులో బాధాకర విషయం ఏంటి అంటే మన దేశం నుంచే 1.7 లక్షల మంది మన దేశం నుంచే ఉన్నారు. ఇదైతే చాలా బాధాకరమని చెప్పుకోవాలి. ముఖ్యంగా నేచురల్ డిజాస్టర్ వల్ల చనిపోతే వేరే విషయం, కానీ మన నిర్లక్ష్యం కారణంగా మన ప్రాణం పోతూనే ఇంకొకరి ప్రాణం తీసే అంత హక్కు మనకు ఎవడిచ్చాడు? ఇప్పుడు బాగానే ఉంటది బ్రో, నువ్వు చనిపోతావు, కానీ రేపు పొద్దున నీ ఫోటో చూసిన తర్వాత యాక్సిడెంట్ బారిన పడి చనిపోయాడా, వీడి నిర్లక్ష్యమే వీడి ప్రాణం తీసింది అనే విధంగా అయితే మాట్లాడతారనమాట. ఎప్పుడైనా సరే ఒక్కసారి ఆలోచించుకోండి, నీ ప్రాణం పోయినప్పుడు రేయ్ వీడు ఏం చనిపోయారా, ఇది కదరా చావంటే అనే విధంగా ఉండాలి, కానీ రేయ్ వీడు చనిపోయారా ఇదేం చావురా అనే విధంగా ఉండకూడదు. సో మనకి ఒకటి చెప్పండి, చైనాలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడెందుకు అంత తక్కువ జరుగుతున్నాయి, ఇక్కడెందుకు అంత ఎక్కువగా జరుగుతున్నాయి మన దేశంలోనే? నేను ఒకటి చెప్పనా, రూల్స్ సరిగ్గా ఫాలో అవ్వరు. మన వాళ్ళు రూల్స్ పెడతారు కానీ రూల్స్ ఫాలో అవ్వరు. ఇది ఒక్కటి సరిగ్గా చేస్తే మన దేశంలో చూడండి నిజంగా ఏ విధంగా యాక్సిడెంట్స్ రేట్ తగ్గుతుందో మీరు చూడండి ఒక్కసారి మార్పు.